వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ శాసనసభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ ప్రత్యక్ష ప్రసారం. కేరళ రైల్వేలకు కీలక ఆదాయం. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం నాగబాబు. ఛాంపియన్స్ ట్రోఫీకి 584 కోట్ల బడ్జెట్. తెలంగాణ శాసనసభలో మాట్లాడుతున్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద చేస్తున్న అసత్య ప్రచారానికి దీటైన జవాబిచ్చారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అక్కడి నుంచి ఎవరో వీడియోలు తీశారు, ఇంకోటి అన్నారు. మా వైపు నుంచి అలాంటిది ఏం జరగలేదు. ఇక్కడ మొత్తం కెమెరాలు మీ ఆధీనంలో ఉంటాయి. స్పీకర్ గారు, మీ సెక్రటరీ గారి ఆధీనంలో, మీ ఆఫీస్ ఆధీనంలో ఉంటాయి. మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. అలాంటిది ఏమైనా జరిగిందా, జరిగితే మా సభ్యుల వల్ల జరిగిందా, లేదా ఇక్కడ ఉన్న కెమెరాలు ఆ ఏజెన్సీ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ వల్ల జరిగిందా, ఏ రకంగా జరిగింది మొత్తం చూసుకోవచ్చు. ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే ప్రభుత్వం చట్టాల పరంగా చట్టబద్ధంగా తీసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవాళ అధ్యక్ష మీరు సోషల్ మీడియా కనుక చూస్తే దాడి ఒక్కరి మీద జరుగుతలేదు అధ్యక్ష. ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే, ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే, మాజీ ముఖ్యమంత్రుల నుంచి మొదలు పెడితే అందరి మీద, ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద, స్పీకర్ల మీద, అందరి మీద వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమాలు అన్ని వైపుల నుంచి జరుగుతున్నాయి. దీనికి ఎవరు అతీతులు కాదు, ఎవరు పునీతులు కాదు అధ్యక్ష. ఒక పార్టీ ఏం లేదు. నెహ్రూ గారి టైం నుంచి మొదలు పెడితే ఈ రోజున్న నాయకుల దాకా అందరి వ్యక్తిత్వ హననాలు జరుగుతున్నాయి, క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది. దీనికి అందరం బాధితులమే. ఇందులో ఎవరం కూడా పునీతులం కాదు, ఎవరం అతీతులం కాదు. కాబట్టి దయచేసి నేను కోరేది ఇది అన్ని పార్టీలో రావాలా. ఇదేదో ఒక పార్టీ వాళ్ళు చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు అధ్యక్ష. మరి మనం కూడా చూడాలి ఇక్కడ ప్రయోగిస్తున్న భాష, ఇక్కడ మాట్లాడుతున్న పదజాలం ఎట్లా అధ్యక్ష. మరి అట్లా మీరు కూడా అవకాశం ఇవ్వండి. ఒకరోజు మొత్తం చెప్పుతో కొడతామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇవన్నీ కూడా దయచేసి ఏదో టైంలో సంస్కారవంతంగా అందరూ మాట్లాడండి అని మీరు ఆ చైర్లో కూర్చొని ప్రమాణంగా అందరికి చెప్పండి. మా ఒక్కరికి కాదు, అందరికీ చెప్పాలా. చెప్పినట్టయితే ఒక రూలింగ్ ఇచ్చినట్టయితే అందరం కూడా దానికి బద్దులమై పనిచేస్తామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ బిల్లుకు. కేరళ రైల్వేలకు కీలకమైన ఆదాయాన్ని సృష్టిస్తున్నప్పటికీ దాన్ని 11 స్టేషన్ల దక్షిణ రైల్వేలో టాప్ 25 లో స్థానం పొందాయి మరియు FY 2023-24లో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించాయి. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు కేరళకు చాలా అసమానంగా ఉన్నాయి. So I would like to draw the attention to the neglect to the state of Kerala regarding the railway development of the state. Despite Kerala being the key generator for revenue for railways, with 11 railway stations being in the top 25 railway stations of the Southern Railway, with the highest revenue generation in the fiscal year 23-24, the allocation in the union budget is very, very disproportionate to Kerala, with Kerala ranking 3rd lowest among the Indian states. I repeat, Kerala ranks 3rd lowest in railway allocation as far as union budget is concerned. Some of the important projects such as the Angamali-Shabari railway line, which is the connecting line to the Shabarimala shrine, remains a distant dream with no sufficient allocation for it. Shabari railway line is the priority for Kerala, and all the MPs from Kerala across party lines have been requesting for it, but stands ignored. The Kochuveli master plan, the 4th stage, there is no allocation for it. Sir, the Ernakulam-Kayamkulam doubling has no fund allocation. The Trivandrum Kanyakumari allocation, the doubling has less allocation when compared to previous budgets. The location survey of the Ernakulam to Shornur, the third track, is still not completed. Kerala has only two Vande Bharat services, where other states have 5 to 6 services, and the temporary Ernakulam to Bangalore Vande Bharat may be made permanent, should be made permanent, with services making it regular. And also, sir, the trains are jam-packed with overcrowding, and there is recently the social media is flooded with pictures of overcrowded trains. 18 ladies fainted in the train due to overcrowding. There's a significant shortage of superfast, express and passenger and memo services. The urgent requirement is to have services originating from Trivandrum, Kottayam and Ernakulam.
There I am privileged that both the Union Minister of Railways and Finance Minister is here. I urge the central government to address these disparities and also to allocate sufficient additional funds so that these issues can be addressed, and also the prioritize passing of the projects which are already announced. It is important to ensure adequate sufficient across India. It should be made so that the India progresses. Thank you very much. Thank you. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం అన్నారు నాగబాబు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక వర్గం నిరంతర పోరాటానికి దక్కిన ఫలితం అన్నారు. ఎస్సీలలో ఐక్యత చెక్కచెదరకుండా చూడాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని పేర్కొన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మందకృష్ణ మాదిగ పోరాటం చేశారని కితాబిచ్చుకున్నారు. ఈ పోరాటాలకు ఫలితం దక్కిందని పేర్కొంటూ మందకృష్ణకు అభినందనలు తెలియజేశారు. వచ్చే ఏడాదికి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి $70 మిలియన్ బడ్జెట్ కు ఐసీసీ గురువారం ఆమోదం తెలిపింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, ఐసీసీ ఆర్థిక శాఖ సంయుక్తంగా రూపొందించిన బడ్జెట్ ను బీసీసీఐ కార్యదర్శి జైషా నేతృత్వంలోని ఆర్థిక వాణిజ్య కమిటీ ఆమోదించింది. ఇక అదనపు ఖర్చులకు మరో $4.5 మిలియన్ కేటాయించినట్లుగా ఐసీసీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ పాక్ లో టీమిండియా పర్యటించడానికి నిరాకరించిన సందర్భంలో కొన్ని మ్యాచ్లు ఇతర వేదికలను నిర్వహించేందుకు ఈ బ్యాకప్ ఫండ్ ఉంచినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడానికి బడ్జెట్ సరిపోకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణకు తీర్పునిచ్చిన దాన్ని ఎంఆర్పీఎస్ పక్షాన స్వాగతిస్తూ 1994లో ఇది మూడి గ్రామంలో మొదలైన ఉద్యమం సుదీర్ఘ పోరాటంలో 30 సంవత్సరాలకు చేరుకుందని, ఈ సుదీర్ఘ పోరాటంలో మందకృష్ణ మాదిగ అలుపెరకని పోరాటంలో ఈ ఫలితాన్ని పొందడం జరిగిందని, ఆ ఫలితమే ఈ రోజు సుప్రీంకోర్టు ద్వారా వచ్చిందని, గోదావరి కరలోని ప్రధాన మెయిన్ చౌరస్తాలో మిఠాయిలు పంచుతూ బాణాసంచాలు పేలుస్తూ పెద్ద ఎత్తున అన్ని పార్టీలకు అతీతంగా పాల్గొని ఎంఆర్పీఎస్ చేస్తున్న సంబరాల్లో పాల్గొన్నారు. దీనికి సహకరించిన బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఎస్పీ మడిపల్లె దశరథ మాదిగ, పల్లె బాపు మాదిగ, ఇదునూరు కొమరయ్య, గద్దెల అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఉన్న అందరికీ కూడా జనాభా ప్రాతిపదిక సమానమైన హక్కులను మరి రావాలని చెప్పి మందకృష్ణ మాదిగ గారి పోరాటాన్ని మరి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు ఈ యొక్క ప్రకటన చేయడం చాలా సంతోషం. రేపు రాబోయే రోజులలో కూడా రేపటి నుండే మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో కూడా ప్రకటించినారు. మేము తప్పకుండా వర్గీకరణ ఏబిసిడి చేస్తాం, అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని కూడా వారు చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి రాబోయే రోజుల్లో మాదిగ ఉపకులాలందరికీ కూడా న్యాయమైన హక్కులు మరి రావాలని చెప్పి న్యాయవాదుల పక్షాన మేము కూడా గతంలో చాలా సార్లు మరి ఢిల్లీకి వెళ్ళి కూడా ధర్నాలు పోరాటాలు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై మాదిగ. రాజ్ కుమార్ అడ్వకేట్. ఈరోజు సుప్రీంకోర్టు 7 సభ్యులతో కూడిన ధర్మాసనం ఈరోజు ఎస్సీ వర్గీకరణ సబబే అని ఇవాళ తీర్పునివ్వడం జరిగింది. వాస్తవానికి 30 సంవత్సరాల క్రితం ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం వల్లనే మాదిగల ఎస్సీ వర్గీకరణ జరగాలని పోరాట ఫలితమే ఆ మధ్యకాలంలో 2000 నుంచి 2000 సంవత్సరం వరకు కూడా రిజర్వేషన్ వర్గీకరణ అమలు జరిగింది. కానీ 2004లో మళ్ళీ దీన్ని బంద్ చేయడం జరిగింది. అప్పటి నుండి అసలు నిరంతర కృషితోటి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గారు చేసిన కృషి ఫలితంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ అమలుకి సుప్రీంకోర్టు కూడా మార్గం సుగమం చేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అమలు చేసే బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకి చేసింది. ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని చెప్పి ఈ సందర్భాన్ని కోరుకుంటూ ఈ దానికి కృషి చేసిన మందకృష్ణ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎంఆర్పిఎస్ సుదీర్ఘమైన ఉద్యమము నేటికి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా మాదిగ ఉపకులాల ఒక కళ నెరవేరిందని ఈరోజు స్పష్టంగా అర్థమవుతున్నది. న్యాయం అన్యాయం అనేది ఎన్ని సంవత్సరాలు గడిచినా కానీ చివరికి న్యాయం గెలుచుందనే దానికి నిదర్శనంగా ఈరోజు న్యాయస్థానం కోర్టు వల్ల తీర్పునిచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తూ, మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఎన్ని అడ్డంకాలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని నిర్బంధాలు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కానీ 30 సంవత్సరాలుగా మడమ తిప్పకుండా మాట తప్పకుండా ఏబిసిడి వర్గీకరణ కోసము మందకృష్ణ
మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో 30 సంవత్సరాలుగా ఉద్యమం జరిగిందనే విషయము ఈ సమాజానికి అందరికీ తెలుసు. అదే సమాజానికి మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో జరిగిన ఈ ఉద్యమము ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా ఒక సంచలనాత్మకమైన నిర్ణయము ఈరోజు సుప్రీంకోర్టు ఇవ్వడం ద్వారా మాదిగ మరియు ఉపకులాల వారికి ఏబిసిడి వర్గీకరణ విషయంలో న్యాయం జరిగిందనే విషయాన్ని ఈరోజు మాదిగ మరియు ఉపకులాలు అందరూ చాలా ఆనందంగా ఈరోజు దరిదాపు సంబరాలు చేసుకుంటున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాము. కేవలం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మాదిగలకు ఆత్మగౌరవం వచ్చిందంటే, మాదిగలకు ఈరోజు సగర్వంగా మాదిగ అని చెప్పుకుంటున్నామంటే కేవలం మందకృష్ణ మాదిగ ద్వారానే అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, మందకృష్ణ మాదిగ గారు లేకపోతే ఈరోజు మాదిగలకు గౌరవం లేదు, మందకృష్ణ మాదిగ గారు లేకపోతే ఈరోజు ఏబిసిడి వర్గీకరణ జరిగేది కాదనే విషయాన్ని మేము స్పష్టంగా గుర్తు చేస్తూ, ఏది ఏమైనా ఎన్ని అడ్డంకాలు ఎదురైనా కానీ మందకృష్ణ మాదిగ గారికి, మాదిగ సమాజానికి, ఈ ఉద్యమానికి ఎందరో మంది సమాజంలో ఎంతో మంది ఆర్థికంగా కానీ వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ చాలా మంది సహకరించిన నేపథ్యంలోనే ఈరోజు వర్గీకరణ అనేది సుప్రీంకోర్టు న్యాయస్థానము మాకు తీర్పునిచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తూ, మందకృష్ణ మాదిగ గారు సెల్యూట్ చేస్తూ, దరిదాపు ఈ భారతదేశంలోనే అభినవ అంబేద్కర్ తర్వాత మందకృష్ణ మాదిగ గారు చరిత్రలో లిఖించబడతారనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ విషయాన్ని ముగించుకుంటూ బత్సల రజనీకాంత్ మాదిగ ఎంఆర్పిఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ నాయకత్వం. ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుకు ఈరోజు మేము స్వాగతం తెలియపరుస్తున్నాం. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈ విజయాన్ని సాధించి పెట్టిన మందకృష్ణ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకొని, మరో అంబేద్కర్గా గుర్తించి ఈ పోరాటానికి మా ఎస్సీ ఉపకులాల అందరికీ న్యాయం జరిపించినటువంటి మందకృష్ణ మాదిగ గారికి మేము ఈరోజు పెద్ద ఎత్తున జోహార్లు తెలియజేసుకుంటూ, ఏదైతే మా ఏబిసిడి వర్గీకరణ సాధించి పెట్టిన మోడీ గారికి బీజేపీ పార్టీ తరఫున సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రధాన చౌరస్తాలో గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో మిఠాయిలు పంచిపెట్టు కేకులు కట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్న ఎంఆర్పిఎస్ కార్యకర్తలను గుర్తించినందుకు పెద్ద ఎత్తున స్వాగతం తెలిసి ముగిస్తున్నాం. మందకృష్ణ గారి నాయకత్వం, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, జై మాదిగ. ఎంఆర్పిఎస్ జిందాబాద్, ఎంఆర్పిఎస్ జిందాబాద్, ఎంఆర్పిఎస్ జిందాబాద్. మధ్యవర్తితో మోసపోయిన రైతు డబ్బులు ఇప్పిస్తారని చెప్పి పట్టా పాస్బుక్ తీసుకున్న మధ్య దళారి ఇక సంవత్సరం దాటినా రేపు మాపు అని వారి సవరింపు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ రైతులతో ఆనందం నిండిన ఆ రైతుకు మాత్రం బాధ మిగిలింది. గూడూరు మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ లో తీసుకుని డబ్బులు కట్టయ్యాయని రైతు ఆరోపించారు. బోడా వీరన్న గూడూరు మండలం లక్ష్మీపురం గ్రామం అనే రైతు దగ్గర నుండి బానోత్ లక్ష్మణ్ సన్నాఫ్ హన్మ అదే గ్రామానికి చెందినవారు లోన్ ఇప్పిస్తారని చెప్పి 2023వ సంవత్సరంలో పట్టా 226 బైబీ పాస్ పుస్తకాలు తీసుకున్నారు. ఇక సంవత్సరం దాటినా లోన్ రాలేదు. పట్టా పాస్ బుక్లు ఇవ్వమని అడిగినా రేపు మాపు అని దాటేస్తున్నారు. బోడా వీరన్న అనే రైతు ఫోన్ కు 6,000 రూపాయల రుణమాఫీ అయినట్లుగా మెసేజ్ రావడం అవాక్కయ్యాడు. బ్యాంకుకు వచ్చి ఆరా తీయగా బానోత్ లక్ష్మణ్ అనే వ్యక్తి బీడా వీరన్న అనే రైతు పేరు మీద క్రాప్ లోన్ తీసుకున్నట్లుగా తెలిపారు. నా ప్రమేయం లేకుండా రైతు పేరు మీద సుమారు 60,000 రూపాయల ఫోర్జరీ సంతకాలతో క్రాప్ లోన్ తీసుకుని మోసం చేశారని రైతు ఆరోపణ చేస్తున్నారు. ఇక ఫోర్జరీ సంతకాలతో వ్యక్తి లేకుండా లోన్ ఎలా ఇచ్చారని బ్యాంక్ మేనేజర్ ను నిలదీస్తూ తమకు న్యాయం చేయవలసిందిగా కోరారు. బోడా వెళ్ళిన సార్ లక్ష్మీపురం లక్ష్మణ్ బొక్కు తీసుకుపోయింది సార్. బొక్కు తీసుకుపోయి నాకు లోన్ ఇప్పిస్తా అని బొక్కు ఇప్పలేదు. రుణం మాపేయండి 60,000 తీసుకున్నాడు. ఎత్తుకొని పోయింది సార్. హైదరాబాద్లో ఉన్నాడు ఆయన.
నాకు డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇవ్వలేదు, బొక్కు ఇవ్వలేదు. 60,000 తీసుకున్నాడు సార్. ఇక రుణమాఫీ తెలిస్తే నేను ఇక్కడికి వచ్చిన సార్. తెలిసింది సార్, తెలిస్తేనే వచ్చిన సార్, తీసుకోలేదు సార్. సార్ ఈయన మా మావయ్య అవుతాడు. గత సంవత్సరం కింద అతని దగ్గర నుండి ఒక పాస్బుక్ తీసుకున్నాడు. లక్ష్మణ్ అనే క్యాండిడేట్ నీకు లోన్ ఇప్పిస్తా మావయ్య అని తీసుకున్నాడు. సరే నమ్మి అతనికి తెలియకుండా నమ్మి అతనికి ఇచ్చాడు. ఇచ్చంగానే నాకు లోన్ ఏది తిరుగుతా కూడా నీ పాస్బుక్ పెట్టలేదు, బయట హర్పంపల్లి క్యాండిడేట్ దగ్గర ఉంది, నీకు తెచ్చిస్తా అని సంవత్సరం నుండి తిప్పుతున్నాడు. కానీ అతనికి రెస్పాన్స్ అనేది ఏం లేదు, డబ్బులు ఇవ్వలే, లోన్ కాలే. ఇప్పుడు మనకు మొన్న అడుగుతా కొద్ది ఇస్తా అని అట్లనే మనకు సంవత్సరం గడుస్తూ ఉంది. ఇప్పుడు మొన్న కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు అతనికి మాఫీ 60,000 రూపాయలు మాఫీ అయినట్టు మెసేజ్ వచ్చింది. మాకు లిస్టులు వచ్చేసరికి అతను నేను లోనే తీసుకోలేదు, నాకు ఎట్లొచ్చిందనే కంగారులో ఆయన బ్యాంకుకు రావడం, మా ఇద్దరు తీసుకొని రావడం జరిగింది. మేము ఫీల్డ్ ఆఫీసర్ మేనేజర్ దగ్గరికి వెళ్తే ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర వెళ్ళండి అని చెప్పారు. ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే సార్ మాకు ఇట్లా ఆయన తీసుకోలేదు, ఆయన సంతకం లేదు, ఆయన ఏం లేకుంటే ఆయనకు లోన్ ఎట్లా శాంక్షన్ అయింది సార్ అని మేము అడిగేసరికి కాదబ్బా ఇది అకౌంట్ నుండి లక్ష్మణ్ అనే క్యాండిడేట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు 60,000 రూపాయలు అని మాకు తేలిందండి. అయితే మేనేజర్ దగ్గరికి వెళ్తే మేనేజర్ ఒక పేపర్ రాసియండి అని మాకు చెప్పారు. మాకు ఈ క్యాండిడేట్కి రైతుకు మా మామయ్య అనేటువంటి న్యాయం జరగాలని కోరుతున్నామండి. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ బాలాపూర్లో ఎక్స్ రోడ్ లో బాలాపూర్ మండల ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నేతలు సంబరాలు చేసుకున్నారు. మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎంఆర్పీఎస్ నాయకులు సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. బాలాపూర్ చౌరస్తా వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు తినిపించుకుంటూ నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఫలించిందని హర్షం వ్యక్తం చేశారు ఎంఆర్పీఎస్ నాయకులు. రాము మరోసారి తెలంగాణ శాసనసభలో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ ప్రత్యక్ష ప్రసారం. కేరళ రైల్వేలకు కీలక ఆదాయం. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం నాగబాబు. ఛాంపియన్స్ ట్రోఫీకి 584 కోట్ల బడ్జెట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కలుద్దాం.